బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ప్రోక్లెయిమ్ అఫెండర్ గా ఇప్పటికే కోర్టు ప్రకటించింది. దీంతో జూన్ 20 లోపు కోర్టు ముందు హాజరుపరచాలని నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ ఇంటికి గతంలోనే నోటీసులు అందించారు పోలీసులు. దీంతో అమెరికా నుండి తిరిగి వచ్చిన నేపథ్యంలో తాను అందుబాటులో ఉన్నానని కోర్టు ముందుకు హాజరయ్యేందుకు వెళ్లారు ప్రభాకర్ రావు. జడ్జి లేకపోవడంతో మరోసారి కోర్టుకు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును నిన్న సిట్ అధికారులు 8 గంటల పాటు విచారణ చేసింది. రేపు జూన్ 11న మరోసారి ప్రభాకర్ రావును సిట్ విచారణ చేయనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సురేష్, ఏదైతే ప్రభాకర్ రావు సాగర్ చూసినా ప్రభాకర్ రావు ఉన్నారు, అండ్ కోర్టుకు ఎప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. అయితే జూన్ 20వ తేదీలోపు నాంపల్లి కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా గతంలో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే అమెరికా నుంచి వచ్చిన అనంతరం కూడా ఆయన నిన్న విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కూడా కోర్టుకి తెలిపేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆయన పైన నోటీసులు ఉన్న నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది. ఉదయం కోర్టుకు వచ్చి వెళ్లారు. జడ్జి లేకపోవడంతో మరోసారి నాంపల్లి కోర్టుకి ప్రభాకర్ రావు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక పరిణామాలు, కీలక పరిణామాలు చూస్తున్నాయి. కేసు నమోదైన వెంటనే ఆయన అమెరికా వెళ్ళిపోయిన అనంతరం కూడా సిట్ పోలీసులు ఇంకా దర్యాప్తు చేశారు. అందులో 4 పోలీస్ అధికారులను, శ్రవణ్ రావుతో పాటు మరికొంతమందిని విచారించారు. అయితే 15 నెలలుగా తప్పించుకొని ఉన్నటువంటి అమెరికాకు పరైనటువంటి ప్రభాకర్ రావు వస్తేనే ఈ కేసులో కీలక అంశాలు కూడా బయటకు వస్తాయని చెప్పి గతంలోనే ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా, ప్రకటిత నేరస్తుడిగా కూడా ప్రభాకర్ రావును ప్రకటించాలంటూ కూడా పోలీసులు గత 3 నెలల క్రితం కూడా నాంపల్లి కోర్టును, గత జనవరిలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు దాన్ని సమర్థిస్తూ ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా కూడా ప్రకటించాల్సి వస్తుంది, గడువు లోపు వ్యక్తిగతంగా ప్రభాకర్ రావు కోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. తారామతి బారామతి అపోజిట్ లో ఉన్నటువంటి వెసెల్లా మిడ్ హౌస్ లోని మిల్లా నెంబర్ 38 లోని ప్రభాకర్ రావు నివాసానికి నోటీసులు కూడా అంటించిన పరిస్థితి. సో వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాలి. గడువు లోపు ఒకవేళ హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాల్సి వస్తుందంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే ఎట్టకేలకు ఇటు తెలంగాణ సిఐడి పోలీసులు సిబిఐకి లేఖ రావడం, ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయాడు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక A1 నిందితుడిగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన పైన నాన్ బెయిలబుల్ కేసు ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. అనంతరం కూడా సిబిఐకి లేఖ రాయడం, సిబిఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం, అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రభాకర్ రావు అయినా విచారణకు హాజరు కాకపోవడంతో, దేశానికి తిరిగి రాకపోవడంతో ఆయన పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి అనంతరం పాస్పోర్ట్ కూడా రద్దు చేసింది. అనంతరం ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేశాడు. రెడ్ కార్నర్ నోటీసు అనంతరం కూడా ఆయనని భారత్కి తిరిగి రప్పించేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అన్ని దారులను మూసివేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, నాట్ టు అరెస్ట్ ఆదేశాలు, విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో 1 టైం వీసా, ట్రావెల్ వీసా కింద ఆయన ఎట్టకేలకు మొన్న అర్ధరాత్రి శంషాబాద్కి వచ్చారు. హైదరాబాద్కు చేరుకున్న అనంతరం నిన్న సుదీర్ఘంగా సిట్ అధికారులు 8 గంటల పాటు కీలక అంశాలపైన విచారణ చేశారు. సో రేపు జూన్ 11వ తేదీ మరోసారి విచారణకు రావాలి. ఆయనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకే కూడా చేశామంటూ, ఫోన్ ట్యాపింగ్లు చేశామంటూ కూడా మిగతా పోలీస్ అధికారులు, ఎస్ఐబిలో పనిచేసిన అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు చుట్టే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక వ్యవహారం నడుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు ఉప ఎన్నికల సందర్భంగా ఆయన వాడిన ఫోన్లకు సంబంధించిన కావచ్చు, మ్యాక్ బుక్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని రేపు విచారణకు రావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. మరి రేపు ప్రభాకర్ రావు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు రెండోసారి సిట్ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. మరి ఫోన్లు, మ్యాక్ బుక్, ల్యాప్టాప్లు కీలక సమాచారం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే శ్రవణ్ రావుకు సంబంధించిన 2 ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు ఆ యొక్క డేటాను రీట్రీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాంపల్లి కోర్టు ఆదేశాలు ఉండడం, ఇటు సిట్ అధికారులు విచారణ
విచారించడం. రేపు విచారించిన అనంతరం కూడా మరోసారి నాంపల్లి కోర్టు ముందు హాజరవుతారు. తాను అమెరికా నుంచి స్వదేశానికి వచ్చాను, హైదరాబాద్లో విచారణకు అందుబాటులో ఉంటానన్న అంశాలను కూడా ఆయన కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. రేపు సిట్ రెండోసారి విచారణ అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని కీలక ఆధారాల కోసం ఇప్పటికే పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. రేపు విచారణ అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ప్రభాకర్ రావు నుంచి పోలీసులు, సిట్ అధికారులు కూడా రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.